వైటిక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతిగా చరిత్రలో నిలిచిపోయే సమాధానమిస్తామని భారత్ హెచ్చరించగా భారత్ చర్యలకు దీటుగా సమాధానమిస్తామని పాకిస్తాన్ కాలుదువింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైనికులకు అన్ని రకాల సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించగా పాకిస్తాన్ సైతం ఉత్తర ప్రాంతానికి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలించింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా పాక్ పౌరులెవరూ భారత్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న అధికారులు 48 గంటల్లోపు మన దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది. అదేవిధంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను బంకర్లలోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. దీంతో భారత్ పాకిస్తాన్పై సైనిక చర్యకు దిగొచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. యుద్ధమే తలెత్తితే సైనికులు యుద్ధ సామాగ్రి పరంగా ఎవరెవరు ఏ స్థాయిలో ఎంత బలంగా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత సైన్యం 14.55 లక్షల మంది క్రియాశీల సైనికులుండగా 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భారత యుద్ధ సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4201 ట్యాంకులుండగా ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలుగున్నాయి. అలాగే భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు, బోఫోర్స్, హోవిట్టర్ తుపాకులు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యంలో 6.54 లక్షల మంది క్రియాశీల సైనికులతో పాటు దాదాపు 3742 ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2627 ట్యాంకులున్నాయి. భారత వైమానిక దళం మొత్తం 2229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50కి పైగా యుఏవీలు ఉన్నాయి. దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్లు, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్ ఉన్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ వద్ద 1399 విమానాలుండగా వాటిలో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణా విమానాలు, 373 హెలికాప్టర్లున్నాయి. దీనికి 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. భారత నౌకాదళం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలుండగా ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలాంతర్గాములు ఉన్నాయి. భారత నావికా దళంలో మొత్తం 1,42,252 మంది క్రియాశీల సైనికులున్నారు. పాకిస్తాన్ నావికా దళంలో 114 నౌకలు, 8 జలంతర్గాములు, 9 ఫ్రిగేట్ యుద్ధ నౌకలున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికా దళం పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికొస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం తదితర అంశాల్లో ముందు వరుసలో ఉంది. భారతదేశం రక్షణ ఉత్పత్తి, సైబర్ యుద్ధం, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థల్లో నిరంతరం పెట్టుబడులు పెడుతుండగా
పాకిస్తాన్ దాని ఆర్థిక వనరులు, సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనకబడిపోతోంది. మొత్తంగా యుద్ధ విభాగాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్ని రంగాల్లోనూ భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.